గూట్లకెళ్ళి సూరన్న వచ్చుడే సురుకులు పెడుతుండబ్బా. పొద్దాక అంటిచ్చుడు మళ్ళా పొద్దుంజాన్లా గూట్ల పడితే గప్పుడు జరంత చల్లబడుతుంది. మే నెలల ఎండలంటే ఏందో చూపిస్తున్నాయి అనుకో రాదుండ్రి. ఇవాళ పట్నంలో గిట్లనే ఉన్నది కానీ పల్లెల పొంట సరచుడు జరిచింది ఆనా. ఏ మానాలు మోపైనాయో రైతులను ఆగం చేయబట్టే గాలివానతోటి చిన్న తిప్పలు కాదు మళ్ళా సెంటర్లో పోసిన ఒడ్లు మక్కలు మొత్తం నాంతున్నాయి. ఆగ చూడుండ్రి వరదలకు ఎట్లా కొట్టుకపోతున్నాయో. ఈడిన్ని ఆడిన్ని చిల్లం కల్లమైనాయి. కుప్పల నడుమ ఎటు చూడు మడుగులే. ఈడ ఆనల దడుచుకుంటేనే మోటార్లు పెట్టి నీళ్లు గుంజేస్తున్నారు. పాత అమలులని కొత్త అమలులని గ్యాంగ్లు తయారు చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు రైతులు. ఒక 18 ట్రాక్టర్లు ఇసాబు ఒక తాటిపత్ర దేనికి వస్తుంది? మేము పోసుకున్న ఎందుకు ఇక్కడ గచ్చు ఉంటది అని చెప్పి పోసినాం. ఈ గచ్చు కూడా సరిగ్గా లేదు. 3-4 రోజుల సందికి ఇదే పరిస్థితి ఊర్లల్లా. గాలి దుమారం చిన్నగా లేదు. మళ్ళా గాడుపుకు పట్టాలు కొట్టుకపోతుంటే ఆగబట్టలేక ఒక బాధ కాదు, అటు ఒడ్లు దడుచుడు రైతులు దడుచుడు. కాంటాలు పెట్టిన బస్తాలు కూడా నానిపోతున్నాయి ఆడాడా. 20 రోజులు వేసింది సార్ మేము తెచ్చి మక్కలు. చూడండి సరే ఎట్లా తడిపిందో. భారతను వస్తే అంత కొడితే 4,000 5,000 వస్తుంది సార్. భారతను మొత్తం మొత్తం వర్షం మళ్ళీ కటింగ్ అంటారు చేస్తారు. మొన్న కటింగ్ చేసి ఇప్పటికే 3 కిలోలు కట్టలేదు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో ఆనలు పడుతుంటే రైతులకు మస్తు తిప్పలైతున్నది. ఇంకో 3-4 రోజులు గిట్లనే ఉంటదట. రైతన్నలు చూసుకోండి జర్రా.